హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఫ్రెంచ్ టోస్ట్ చూపిస్తాను. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. ఒక స్పూన్ పంచదార తీసుకున్నాను. ఒక టీ స్పూను కోకో పౌడరు, ఒక టీ స్పూను కార్న్ఫ్లవరు, ఒక 2 టీ స్పూన్లు మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇప్పుడు మిల్క్ మేడ్ పెద్ద డబ్బాలే కొనుక్కోక్కర్లేదు, చిన్న పౌచ్ కూడా వస్తుంది, చిన్న సైజులు కూడా వస్తున్నాయి. పాలు కాసినప్పుడు పైన మేగడ కడుతుంది కదా, అదొక స్పూన్ వేసుకున్నాను. ఇది బాగా కలిపేస్తే మీకు పంచదార అంతా కరిగిపోతుంది. బాగా కలిపేయండి. పంచదార కరిగిపోవాలి. దీంట్లో కాసాక చల్లారి పెట్టాను గోరువెచ్చని పాలు 2 కప్పులు వేసి కొద్దిగా అంతా ఒక్కసారి పోసేయకండి, కొద్దిగా పోసుకొని కలుపుకుంటుంటే బాగా కలుస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో టిఫిన్ తింటారు కదా, ఆ టైంలో పెడితే, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందన్నా చేసుకోవచ్చు. కలిసిపోయింది బాగా. ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు, ఈ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను నేను. ఇది బ్రౌన్ బ్రెడ్ అయినా బాగానే ఉంటుంది, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా బాగానే ఉంటుంది. ఇది బ్రెడ్ స్లైస్ల మీద కండెన్స్డ్ మిల్క్ స్ప్రెడ్ చేస్తున్నాను. మనం జామ్ ఎలా రాసుకుంటామో అలా రాసుకోవాలి. ఎన్ని చేసుకుంటున్నామో అన్నిటి మీద ఇలా రాసేసుకోండి. రోజు అయితే పిల్లలకి బ్రెడ్ మంచిది కాదు, కానీ 10 రోజులకో 15 రోజులకో ఒకసారి పర్వాలేదు. వీట్ బ్రెడ్తో కూడా బాగానే ఉంటుంది, బ్రౌన్ బ్రెడ్ తోటి. అయిపోయింది, స్ప్రెడ్ చేస్తాను. పైన వేరే స్లైస్ పెట్టి క్లోజ్ చేస్తాను. ఇది మనం ఆఖరి పీసులు విడిగా అయితే పిల్లలు తినరు, ఇలాంటివి చేసినప్పుడు పెట్టేయచ్చు, తెలియదు, టేస్ట్ కలిసిపోతుంది.
ఇది కూడా హాఫ్ చేస్తున్నాను. మనం ట్రయాంగిల్ కిందన్నా కట్ చేసుకోవచ్చు. ఇది ఒకటే 4 చిన్న చిన్న పీసెస్ 4 పీసెస్ కిందన్నా చేసుకోవచ్చు. వెన్నతో కలుస్తున్నాను. బ్రెడ్ కాల్చిన చపాతీ కాల్చిన పెనం మీద దోసలు అవి రావు. సో బ్రెడ్కి చపాతీకి సెపరేట్ పెనం పెట్టుకుంటాను. వెన్న వేసాను. ఈ శాండ్విచ్ ఈ మిల్క్ పాలు మిక్చర్ ఉంది కదా కలిపింది, దాంట్లో ముంచి కాలిన పెనం మీద వేస్తున్నాను. తడి మీద కదపకండి ఒకసారి వేగేదాకా, లేదంటే విడిపోతుంది. ఇది తడిపాం కదా. పూర్తిగా వేగిన తర్వాత తిరిగేసుకోండి. అలాగా వేసుకుని అటు మళ్ళీ బటర్ వేసుకోండి. వెన్న లేకపోతే నెయ్యి వేసుకోండి. వెన్నతోటి బ్రెడ్తో చేసుకుని ఎక్కువ వెన్నతో బాగుంటుంది. వేగిపోయింది. మళ్ళీ వెన్న వేస్తున్నాను. మన చిన్న ముక్కలు కట్ చేశాను కదా, అవి అయితే ఒకసారి 4 పీసెస్ వరకు వేపించేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా స్మూత్గా క్రీమీగా సాఫ్ట్గా బాగుంటుంది ఈ టోస్ట్ చాలా. ఇలా ఈ చిన్న ముక్కలు అయితే ఒకసారి 3, 4 కాల్ చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ అలాగే తిరిగేసాక వెన్న వేసుకోండి. కాలిపోయిందనమాట. ఇలా ఇప్పుడు వేగిన అన్నిటి మీద మిల్క్ మేడ్ తీసుకుని ఒక స్పూన్తో పైన కొద్దిగా వేసుకోండి. ఇది వేడివేడిగానే తింటే బాగుంటుంది, ఎక్కువ చల్లారితే బాగోదు. సర్వ్ చేసుకోండి. ఇదండి మరి క్రీమీ ఫ్రెంచ్ టోస్ట్. ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.